బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దువ్వాడ శ్రీను పంచాయతీలో షాకింగ్ న్యూస్ ఇది. అవును, ఆత్మహత్య యత్నం చేశారు దివ్వెల మాధురి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కారులో అతివేగంగా వెళుతూ ఆగి ఉన్న మరో కారుని ఢీకొట్టారు మాధురి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మాధురిని. విజువల్స్ మీరు చూస్తున్నారు. ట్రీట్మెంట్ కు సహకరించడం లేదు మాధురి. వాణి వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ కూడా మాధురి చెప్పుకొచ్చారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. వెంటనే అక్కడున్న స్థానికులు రియాక్ట్ అయ్యారు. అంబులెన్స్ కి కాల్ చేయడంతో స్ట్రెచర్ మీద ఆవిడని తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా బోల్తా పడిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వాణి వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాలంటున్నారు మాధురి. పూర్తిగా ఎక్కడా కూడా ట్రీట్మెంట్ కి సహకరించడం లేదు అనే మాట వినిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో రైట్ సైడ్ మీ బాక్స్ లో చూస్తున్నారు. అదే మాధురి ప్రయాణిస్తున్న కారు. ఆ కారులో తను వెళ్తూ ఉండగా ఆగి ఉన్న మరో వెహికల్ ని ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. కావాలని అక్కడ మీరు చూడొచ్చు, 2 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్ కారు మనకు కనిపిస్తోంది, రెండోది రెడ్ కలర్ కారు మనకు కనిపిస్తోంది. ఆవిడ ట్రావెల్ చేస్తూ ఉండగా దువ్వాడ శ్రీను విషయంలో, ముఖ్యంగా దువ్వాడ శ్రీను భార్య వాణి చేస్తున్న వేధింపులు కావచ్చు, లేకపోతే ఆరోపణల విషయంలోని మనస్తాపానికి గురై ఆ బలవన్ మరణానికి పాల్పడినట్టుగా ప్రయత్నించినట్టుగా ఆమె చెప్తున్నారు. ముఖ్యంగా ట్రీట్మెంట్ కూడా ఆమె సహకరించలేదు. అప్డేట్స్ అందించేందుకు సత్యనాయుడు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. సత్యనాయుడు, ప్రస్తుతం మాధురి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? చూస్తే ప్రస్తుతం మాత్రం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే 4 రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వివాదాల విషయంలో ఐకాన్గా ఉన్నటువంటి దివ్వెల మాధురి టెక్కల్ నుండి పలాస వెళ్ళే క్రమంలో టోల్గేట్ అంటే పలాస టోల్గేట్ లక్ష్మీపేట వద్ద ఆమె జూమ్ యాప్లో మాట్లాడుతున్న టైంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడడం జరిగింది. ఈ విషయంలో ఈ ఘటనలో మాత్రం ఆమె తీవ్రంగా గాయాలు అక్కడ ఉన్నటువంటి హైవే అంబులెన్స్ ఉటావుట్న ఆమెను పలాస ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ 4 రోజులుగా ఆమె ఓవైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉంటున్నారని ఆమె భార్య పిల్లలు చేసినటువంటి ఉదంతంలో అందరినీ కూడా సుపరిచితులుగా మారింది. ఆమె కూడా తనపై ఉన్నటువంటి వేధింపుల కారణంగా ఇటు మీడియాతో కానీ అదేవిధంగా ఆయనతో పాటు ఆయన కార్యకలాపాలని బయటుండి చూస్తున్నారు. ఎందుకంటే న్యాయపరంగా పోరాటానికి సిద్ధమవుతున్న దువ్వాడ శ్రీను భార్యకి విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు లాయర్లను సంప్రదించడం కానీ కార్యకలాపాలని మాధురి అక్కడ ట్రీట్మెంట్ కి సహకరించడం లేదు అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సినారియో ఉంది? ఎవరైనా చేరుకుంటున్నారా మాధురి విషయంలో? ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే దువ్వాడ శ్రీని సోదరుడు బాబా ఉన్నారో ఆయనకి ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన హాస్పిటల్ చేరుకున్నారు. అంటే చికిత్సకు సహకరించడం లేదన్న వాస్తవం మాత్రం ఆ మాటలో వాస్తవం అయితే ఏం కనిపించింది. ఎందుకంటే తీవ్ర గాయాలతో ఉన్నట్టు ఆమెకు మాత్రం ఎమర్జెన్సీకి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఆమె అపస్మారక స్థితిలో ఉన్న నేపథ్యంలో ఆమెతో పాటు మరో 2 వాహనంలో ఉన్నారన్నమాట స్పష్టమవుతుంది. మాధ్యమంలో ఏవైతే జూమ్ యాప్ ద్వారా ఆమె మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో వాహనం అదుపు తప్పింది అన్నటువంటి సమాచారం మనకు అందుతుంది. ఆమె డ్రైవర్ ఉన్నారు, సెల్ఫ్ డ్రైవింగ్ కూడా కాదు. పక్కనే కూర్చున్న ఆవిడ జూమ్ యాప్లో మాట్లాడుతుండగా పొరపాటున డ్రైవర్తో మాట్లాడుతున్న క్రమంలో ఏమైనా ఈ ప్రమాదం సంభవించిందన్న అనుమానాలు కూడా తలెత్తినాయి. ప్రస్తుతం మాత్రం ఆమె ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉన్నప్పుడు కూడాను తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదానికి వెనకాల ఎవరైనా ఉండుంటారా అనే కోణంలో ఏమైనా దర్యాప్తు జరుగుతోందా? మాధురి ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోందా? టెక్కల్ నుండి పలాస బాబాని కలిసేందుకు, ఎందుకంటే దువ్వాడ శ్రీను సోదరుడు ఎవరైతే ఉన్నారో బాబా అదేవిధంగా మాధురి ఈరోజు దువ్వాడ శ్రీనికి అండగా ఉన్నారు. శ్రీనివాస్ 3 రోజులుగా ఇంట్లో ఉండడం, కార్యకలాపాలన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితులు లేనటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన కార్యక్రమాలన్నీ కూడాను ఫోన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి దువ్వాడ శ్రీని కార్యకలాపాలు, ఎందుకంటే ఇంటి నుండి శ్రీనివాస్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంటి దగ్గరే భార్య, 2 పిల్లలు కూడా అదేవిధంగా వారి బంధువులందరూ కూడా రావడం, ఆయన బయటకు వస్తే ఎక్కడ తనపై దాడి చేస్తారని భయం, కానీ ఇంట్లో ఉండడం, ఈ పరిణామాలన్నీ కూడా ఈమె కూడా ఇంట్లోకి వెళ్లకుండా బయట ఉండే కార్యకలాపాలు చూస్తున్న క్రమంలో టెక్కల్ నుండి బయలుదేరి పలాస వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నంలో టోల్గేట్ ముందు లక్ష్మీపేట వద్ద మాత్రం 16వ జాతీయ రహదారిపై వాహనం బోల్తా పడింది. వాహనం బోల్తా
ఏర్పడినటువంటి ప్రమాద తీవ్రత చూస్తే మాత్రం ఆమె తీవ్రంగా గాయాలయ్యి అపస్మార స్థితిగా ఉంది. టోల్గేట్ సమీపంలో ఉండడంతో హైవే అంబులెన్స్ హుటాహుటిన స్పందించారు. ఆ సమాచారం అందుకున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడైనటువంటి బాబా కూడా ఆమెకు సహాయసహకారాలు అందించేందుకు హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్లో ప్రస్తుతం మాత్రం మాధురికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సహకరించడం లేదు అన్నట్టుకంటే ఆమెకు అపస్మార స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆమెకి వైద్య చికిత్సలు అందిస్తున్నారు వైద్యులు. ప్రభుత్వ హాస్పిటల్ కావడంతో అక్కడ ఒక కొన్ని నిబంధనలు ఉంటాయి. నిబంధనల ప్రకారంగా ఈరోజు ఆమెను హుటాహుటిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించడం జరిగింది. తరలించిన తర్వాత చికిత్స ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఆమె అపస్మారక స్థితిలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వివాదాలకు వేదిక ఉన్నటువంటి మాధురి సహకరించడం లేదని ఎవరైనా దాన్ని ఓతంగా తీసుకొని ఆమెపై ఆరోపణలు చేస్తున్నారా, లేకపోతే ఏదైనా సెల్ఫ్ డ్రైవింగ్తోని ఆమె జూమ్ యాప్లో మాట్లాడుతూ ఆ వాహనం బాల్పడిందా, లేకపోతే డ్రైవర్ను పెట్టుకొని ఆమె పక్కన కూర్చొని మాధ్యమాల్లో మ్యాక్సిమం ఆమె ఎక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితి. మీడియాకి రావాలనుకుంటే మాత్రం ఇటు శ్రీకాకుళం అయినా రావాలి, లేకపోతే పలాసని వెళ్ళాలి. టెక్కల్లో ఎక్కడ కూడాను ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమెకు కూడా థ్రెట్ ఉంది. ఎక్కడైనా వానికి సంబంధించిన అనుయాయులు కనుక ఆమెపై దాడి చేస్తున్న భయం ఆమెలో కూడా నెలకొన్న నేపథ్యంలో నిన్న కూడా శ్రీకాకుళం వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొన్న కూడా శ్రీకాకుళం వచ్చి ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాలు చూస్తూనే ఇటు మాధ్యమం నుండి కూడాను ఆమెకి చాలామంది కూడాను మీడియాలో ఫోన్ చేసి జూమ్ యాప్లో కనెక్షన్ తీసుకోవడం. ఈ క్రమంలో ఆమె ఏమైనా అప్రమత్తంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వాహనం అదుపు తప్పి వాళ్ళతో పడిందా, లేకపోతే ఎదురుగా వచ్చినటువంటి ఏదైనా వాహనం ఢీకొట్టింది దాని పరిణామం మాత్రం అక్కడ చూస్తే మాత్రం సెల్ఫ్ యాక్సిడెంట్ దిశగా మనకు విజువల్స్ మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి డిస్టర్బింగ్ విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. మాధురి ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టిన తర్వాత ఆవిడ కిందకు పడిపోయారు. రక్తస్రావం అవుతున్న మాధురిని అక్కడ అంబులెన్స్ కి సంబంధించిన స్ట్రెచర్లు ఎక్కిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. స్థానికంగా ఉన్న మహిళలు వెంటనే అక్కడ అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా స్థానికులు అక్కడ వెంటనే అలర్ట్ అయ్యి తనకి అక్కడ కాపాడే ప్రయత్నం చేశారు. కొంతమంది మీరు చూడొచ్చు అక్కడున్న తువ్వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళకి గాలి విసురుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ సపర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే పోలీసులకు మరికొంతమంది సమాచారం అందించారు. రక్తం అక్కడ ఇన్ఫాక్ట్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు మాధురి. వెంటనే ఆవిడని కాపాడేందుకు అక్కడ వాళ్ళందరూ దగ్గరికి చేరుకొని ఆ రక్తం ఇంకా కారకుండా ఆ కట్టుకట్టే ప్రయత్నం చేశారు. తమ ఒళ్ళోకి తీసుకొని ఆవిడని అలా వెంటనే అక్కడి నుంచి అదిగో మీరు చూడొచ్చు మహిళలు వెంటనే ఆవిడని పట్టుకొని అంబులెన్స్లోకి ముఖ్యంగా స్ట్రెచర్లోకి ఎక్కిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఈ ప్రమాదానికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్డేట్స్ అందించేందుకు నాయుడు లైవ్లో అక్కడ కంటిన్యూ అవుతున్నారు. నాయుడు, ప్రస్తుతం మాధురి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆవిడ ఆరోగ్య అంశానికి సంబంధించి డాక్టర్లు ఎప్పటికైనా చెప్పే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు సచిన్ మన విజువల్స్ కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ 2 వాహనాలు ఢీ కొట్టాయి అన్నటువంటి ఇవి కూడా ఘటనలో మనకి స్పష్టం అవుతుంది. అంటే మాట్లాడుకుంటూ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్న క్రమంలో ఆ వాహనాన్ని ఢీ కొట్టారా, లేకపోతే ఈమె వాహనాన్ని వేరే వాహనం ఢీ కొట్ట ఘటనలో ఈ వాహనం బోల్తా పడిందా అన్న విషయం మనం మాత్రం ఇంక స్పష్టం అవుతుంది. చూస్తే కనుక అక్కడ 2 వాహనాలు కూడా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఆమె వాహనం నుండి బయటపడిపోవడం జరిగింది. పడిపోయిన వెంబటే అక్కడ పొలం పనులు ఉన్నటువంటి మహిళలు కావచ్చు, హైవే అంబులెన్స్ కూడా ఉట్టౌట్ను చేరుకుంది. లక్ష్మీపేటకి టోల్గేట్ అంటే ఆ సమీపంలో ఉంటుంది కాబట్టి హైవే అంబులెన్స్ కూడా చేరుకోవడం జరిగింది. ఉటావుట్న స్థానికుల సహకారంతో అంబులెన్స్ ద్వారా పలాస ఆసుపత్రికి తరలించిన ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పుడు కూడా ఆమె గత 4 రోజులుగా ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబంలో తన నుంచి వచ్చినటువంటి ఏదైతే స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ కూడా ఈ ప్రమాదానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆమె ప్రమాద తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది అన్నట్టు మనకు స్పష్టం అవుతుంది. ఇంకా వాహనంలో ఎంతమంది ఉన్నారన్న విషయం కూడా తేలాల్సింది. 2 వాహనాలు ఢీకొట్టిన క్రమంలో ఆ వాహనం బోల్తా పడిందా, లేకపోతే వీళ్ళు ఎవరైనా ఓవర్టేక్ చేసే క్రమంలో పడిందా? కానీ ఆ క్షణానికి మాత్రం ఆమె అక్కడ జూమ్ యాప్లో మాట్లాడుతుండగానే అది జరిగింది అన్నటువంటి విషయం మాత్రం అక్కడ మొబైల్ ఫోన్ ఏదైతే ఆన్లో ఉందో అది కూడా స్పష్టం అవుతుంది. అది కూడా ఆ కారులో ఉంది కాబట్టి ఎవరు కూడా తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతం మాత్రం ఆమెను పలాస ఆసుపత్రిలో తరలించి మెరుగైన చికిత్స చేయించే విధంగా బాబా గూడను దగ్గరుండి ఆమెకు మెరుగైన వైద్య చికిత్స చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హాస్పిటల్ వర్గీయులు డాక్టర్లు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ విషయంలో ఐకాన్గా ఉన్నటువంటి మాధురికి జరిగినటువంటి ఈ వెహికల్ యాక్సిడెంట్ వెనక ఏదైనా హస్తం ఉందా, లేకపోతే ఆమెకున్న స్ట్రెస్సే ఈరోజు ఆ ప్రమాదానికి కారణమా అన్న విషయాలు కూడాను దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం మాధురి ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉంది. ఆమెకి
చికిత్స జరుగుతూ ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కూడాను ఆ వాహనం ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అసలు ఆ వాహనంలో ఎంతమంది ఉన్నారు, ఈ వాహనం ప్రమాదానికి గల కారణాలు ఆరా తీసే పనిలో పోలీసులు కూడా చేరుకున్నారు. మాధురికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత, మాధురి ప్రమాదానికి గురైన తర్వాత దువ్వాడ శ్రీను ఆమెతో మాట్లాడారా, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం అయితే బాబా అంటే శ్రీనివాస్ తమ్ముడు ఆమె వెంటే ఉన్నారు కాబట్టి కంపల్సరీగా మాట్లాడే ఉంటారు. ఇప్పుడు ఆయన ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే బయటికి కనుక వస్తే అక్కడ ఉన్న భార్య పిల్లలు ఇద్దరు కూడాను ఆయన అడ్డగించే పరిస్థితి ఉందంటే ఆయన బయటకు వచ్చే సాహసం కూడా చేయడానికి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పోలీసులు ఉన్నారు, ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయడంలో వీలున్నారు. ఇంట్లో ఉన్న శ్రీనివాస్ బయటకు వచ్చే పరిస్థితి అయితే చేయడం. కాకపోతే బాబాతో మాట్లాడి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో మాధురితో మాట్లాడే అవకాశానికి ఆమె అపస్మార స్థితిలో ఉంది కాబట్టి ఆమెతో మాట్లాడకపోయినా తమ్ముడితో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఆరా తీసేందుకు దువ్వాడ శ్రీను ప్రయత్నాలు సాగిస్తున్న అనుకోవచ్చు మనం. ప్రస్తుతం మాత్రం పలాస హాస్పిటల్ ఉన్న మాధురి మాత్రం మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు బాబా దగ్గరుండి ఆ వైద్య పరీక్షలు చేయించేందుకు క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఈ విషయంలో మాత్రం శ్రీనివాస్ ఇప్పుడు ఇంటి నుండి బయటకు వస్తాడా, లేకపోతే వస్తే అది ఎవరైతే వాణి పిల్లలు అడ్డుకుంటారు లేదనే విషయాన్ని కూడా మనం వైపు గమనించాలి. ఈ విషయంలో శ్రీనివాస్ బయట లేకపోయినా కూడాను ఆయన కార్యకలాపాలన్నీ 4 రోజుల పాటు దగ్గర నుండి చూసుకుంటున్నటువంటి మాధురి మాత్రం ఈ రోజు పూర్తిగా మెంటల్ స్ట్రెస్. ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. మాధురికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అక్కడ నర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఆవిడ నిరాకరిస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా సమాచారం ముందు చెప్పే ప్రయత్నం చేస్తుందని చెప్పి విజువల్స్ మీరు చూస్తున్నారు. దువ్వాడ శ్రీను విషయంలో మాధురి చాలా కీలకంగా ఉన్నారు. ఆరోపణలు చేస్తున్నారు దువ్వాడ శ్రీను భార్య వాణి మాధురి మీద. ఈ నేపథ్యంలో మాధురి కారు ప్రమాదానికి గురైంది. అయితే కారు ప్రమాదానికి గురైన తర్వాత హాస్పిటల్కి తరలించారు మాధురిని. కానీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే కనుక అక్కడ వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే వద్దు, నాకొద్దు ట్రీట్మెంట్ అంటూ కూడా ఆవిడ తిరస్కరిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. 2 చేతులతో తలని అలా గట్టిగా పట్టుకున్నారు. ఆ పెయిన్ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు నర్సులు, అక్కడ వైద్యులు, అక్కడ వైద్య సిబ్బంది ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇస్తూ ఉంటే కనుక ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సిలైన్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారని భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే అప్పటికి పాప వాళ్ళు శ్రమిస్తున్నారు. ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం, ఎందుకంటే మీకు రక్తస్రావం అయింది కాబట్టి ట్రీట్మెంట్ ఇస్తే కనుక మీకు ఇబ్బంది ఉండదు, కాస్త మీరు సహకరించాలంటే వాళ్ళు అక్కడ చెప్తున్న పరిస్థితుల్లో ఎక్కడ ససేమిరా సహకరించడం లేదు. మాధురి విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఇప్పటికీ తన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ మనస్తాపమే ఇంతటి ప్రమాదానికి దారి తీస్తుందంటూ కూడా మాధురి చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి విజువల్స్లో మీరు చూస్తున్నారు. 4 బాక్సెస్లో మీరు చూస్తున్నారు. మొదటి బాక్స్లో కారు ప్రమాదానికి గురైన తర్వాత మాధురిని హాస్పిటల్కి చేర్చారు. హాస్పిటల్ బెడ్ మీద మాధురిని చేర్పించిన తర్వాత అక్కడ వైద్యులు తమకున్న ఎక్విప్మెంట్తో వెంటనే చికిత్స అందించేందుకు సిద్ధమయ్యారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, ఆవిడ దగ్గరికి చేరుకున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ మాధురి ట్రీట్మెంట్కి సహకరించడం లేదు. ఆ విషయాలు మీరు చూస్తున్నారు. రాసుకోండి సార్. ఎగ్జాక్ట్ సీరియల్ నెంబరు రీజన్ చెప్పండి. రైట్, మాధురికి ట్రీట్మెంట్ జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. నాయుడు, విజువల్స్ లో క్లియర్ కట్ గా కనిపిస్తోంది ఆవిడ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ కి సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఎందుకంటే రక్తస్రావం జరిగింది కాబట్టి ఒకవేళ ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోతే ప్రాణాపాయ స్థితి కూడా చేరుకునే అవకాశాలు చాలా సందర్భాల్లో చూసాం. ఎందుకంటే ట్రీట్మెంట్ వెంటనే జరగాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికైనా సహకరిస్తున్నారా, లేకపోతే ఇంకా బెట్టు చేస్తున్న సందర్భం ఉందా? ట్రీట్మెంట్ అందించేందుకు అక్కడ వైద్యులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
వైద్యానికి నిరాకరించాల్సిన ఆవశ్యకత అయితే మాధురికి లేదు. ఎందుకంటే ఆమె వాహనం ప్రమాదానికి గురైన అంటే అదుపు తప్పి బోల్తా పడి వేరే వాహనం ఢీకొన్న తర్వాత జరిగిన ప్రమాదం కాబట్టి ఆమె వైద్య సేవలు అంటే వైద్యానికి నిరాకరించే ఆవశ్యకత ఉండబోదు. ఎందుకంటే ఆమెకి గాయాలు కూడా తీవ్రంగా తగిలి అపస్మార స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆమె పెయిన్ అలా నిరాకరించేందుకు మనకి ఆవిడ సహకరించలేదు అనుకోవచ్చు. కానీ వైద్యులు మాత్రం చికిత్స చేసేందుకు మాత్రం వారంతు ప్రయత్నం మాత్రం సాగిస్తున్నారు. అక్కడ చేరుకున్నటువంటి ఎవరైతే శ్రీనివాస్ తమ్ముడు బాబా ఉన్నారో ఆయన కూడా అక్కడ దగ్గరుండి వైద్యులను కూడాను వైద్య చికిత్స చేయించాలని కూడా ఆయన కోరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ తీవ్రత ఏ మేరకు ఉందన్న విషయాన్ని మాత్రం ముందు వైద్యులు నిర్ధారించుకుంటారు. ఒకవేళ సీరియస్ అయ్యేలాగుంటే రిఫర్ చేసేందుకు కూడాను ఫస్ట్ ఎయిడ్ అంటే జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాద తీవ్రతలో ఆమెకే బలంగా గాయాలయ్యాయి. ఆ గాయాలైన క్రమంలో రక్తస్రావణం కూడా జరిగింది. ఆమె కూడాను అపస్మార స్థితిలో ఆ స్ట్రక్చర్లో వెళ్ళేటప్పుడు కూడా అపస్మార స్థితిలో ఉన్నాయి. హాస్పిటల్కి చేరిన తర్వాత ఆమెకు గనక హోష్ వచ్చినట్టుంటే ఈ 4 రోజులుగా ఉన్నటువంటి స్ట్రెస్ కారణంగా ఆవిడకి ఇటువంటి ప్రమాదం జరిగిందన్నటువంటి ఆవేదనకు గురై ఈరోజు వైద్య పరీక్షలకి వైద్యానికి కానీ చికిత్సకి కానీ నిరాకరించే అవకాశం ఉంది. కానీ అపస్మార స్థితిలో ఉన్నటువంటి మాధురి ఎందుకు వైద్య చికిత్సకి నిరాకరిస్తుంది అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. ఆమెకు వైద్యం చేయాలని వైద్యులు వచ్చే క్షణంలో ఆమె కనుక హోస్ మీద ఉండి తనకు వద్దని డిమాండ్ చేసినా కూడా అంటే ప్రతిఘటించినా కూడా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే 4 రోజుల్లో ఆమెకు మాత్రం మానసిక స్థితి అంతా కూడాను ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ఒంటరి మహిళగా ఆమె సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ మూకుమ్మడిగా ఆమెపై చేస్తున్న ఆరోపణలు ఆమె మానసిక స్థితిని కూడాను కొంత తగ్గించిందని చెప్పుకోవచ్చు. ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నా కూడా ఒక మహిళగా వేరే వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేయడంతో పాటు ఎవరు కూడా తనకు తోడు లేకపోవడం ఈ పరిణామాలన్నీ కూడాను ఈ లోపలే ఈ ఆమె టెక్కల నుండి పలాస అంటే ఏదైతే రేపు సోమవారం కాబట్టి నాయుడు ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మరో బ్రేకింగ్ అందుతోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ అంశానికి సంబంధించి చూస్తున్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదు, నేనే ఢీకొట్టా అంటున్నారు మాధురి. నాకు ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు అంటున్నారు మాధురి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాపై నా పిల్లలపై ట్రోలింగ్ తట్టుకోలేకపోతున్నానంటూ కూడా మాధురి చెప్పుకొచ్చారు. అందుకే బలవన్ మరణానికి పాల్పడాలనుకున్నానంటూ కూడా మాధురి చెప్పుకొచ్చారు. వాణి వల్లే నేను చనిపోవాలని అనుకున్నా అంటూ కూడా మాధురి చెప్పినట్టుగా తెలుస్తోంది. వాణి పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నానన్నారు మాధురి. ఇది రోడ్డు ప్రమాదం కాదు, నేనే ఢీకొట్టా అంటున్నారు. తనకే ట్రీట్మెంట్ అక్కర్లేదు అంటున్నారు మాధురి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు మాధురి ఇంతటి రిస్క్ తీసుకున్నారు, అవును ఎందుకు ఇటువంటి పని చేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. అప్డేట్స్ అందించేందుకు నాయుడు కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి విజువల్లో మీరు చూస్తున్నారు. అక్కడ వైద్యులు అవును ప్రమాదానికి గురైన తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ బెడ్ మీదకి చేర్పించిన తర్వాత ఆమెను అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వైద్యులు చేరుకున్నారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రీట్మెంట్స్ ఇచ్చేందుకు ఐ థింక్ ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అక్కడ చేరుకున్న తర్వాత ఆవిడకి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మాధురికి. ఈ నేపథ్యంలోని నాకు ట్రీట్మెంట్ వద్దు, నాకే ట్రీట్మెంట్ అక్కర్లేదు, నాపై నా పిల్లలపై ట్రోలింగ్ తట్టుకోలేకే నేను ఈ పని చేస్తానంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అప్పటికి కాస్త వైద్య సిబ్బంది కూడా కాస్త అంత బెట్టు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకంటే రక్తస్రావం జరిగింది, అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాద తీవ్రతను మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటుంటాం. ప్రమాదం జరిగిన కొద్ది గంటలు గోల్డెన్ అవర్గా మనం పరిగణిస్తూ ఉంటాం. ఆ టైంలోని ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్ టైంలోని మనిషి ప్రాణాలను కనుక కాపాడగలిగితే ఆ సివియారిటీ తగ్గుతుంది, ఆ ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఆ ప్రమాద తీవ్రతను తగ్గించాలన్నా ప్రాణాపాయం నుంచి కాపాడాలన్నా గోల్డెన్ అవర్ కీలకం. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. ట్రీట్మెంట్కి సంబంధించి ట్రీట్మెంట్ అందించేందుకు తీవ్రంగా శ్రమించారు. మాధురిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా ఆవిడ బెట్టు దిగలేదు, ఎక్కడ కూడా ఇన్ఫ్యాక్ట్ ట్రీట్మెంట్కి సహకరించలేదు. ఈ నేపథ్యంలోని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. నా వల్ల ఇబ్బంది అనే అంశానికి సంబంధించి కరెక్ట్ కాదు, వాణి పెట్టే టార్చర్ని తట్టుకోలేక ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడాల్సి వచ్చినట్టు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. తనకి ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు అంటున్నారు మాధురి. అప్డేట్స్ అందించేందుకు నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు ఇప్పుడు ఎందుకంటే దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అరగంట కావస్తోంది ప్రమాదం జరిగిన తర్వాత, ఎప్పటికైనా ట్రీట్మెంట్కి తను సహకరిస్తున్నారా లేకపోతే బలవంతంగా ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే గోల్డెన్ అవర్ సంబంధించి మాట్లాడుకుంటాం ప్రమాదం జరిగిన తర్వాత. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది?
ఎస్హెచ్ని మీరు చెప్పేది మాత్రం స్పష్టం చేసుకున్నాను. ఎందుకంటే ఆమె ఒక ఒంటరి మహిళ. ఇప్పటికే దువ్వాడ శ్రీనితో అక్రమ సంబంధం ఉందని వాణి ఆరోపణల నేపథ్యంలో 3 రోజుల క్రితం బయటకు వచ్చి మీడియా ముందు తనకు ఏదైతే అక్రమ సంబంధాన్ని తన వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం అంటగట్టినటువంటి దువ్వాడ వాణి చేసినటువంటి ఈ ఆరోపణలను తట్టుకోలేకనే ఈరోజు తన బలవన్ మరణానికి వాహనాన్ని ఢీకొట్టానన్న అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఆమె ఒంటరి మహిళ. ఎవరైతే బాధను పంచుకోవాలనుకున్నారో దువ్వాడ సీన్ కూడాను ఇంటికే పరిమితం అయ్యారు. ఇంట్లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అలాగనే బయట కూడా ఒంటరిగా తిరుగుతున్నారు. ఎందుకంటే ఒంటరిగా తిరిగి ఏదైతే ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి అనిశ్చితి నెలకొని ఉందో ఆ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అటు అత్తవారింటి నుండి ఏదైతే ఉన్నటువంటి భర్త కూడా ఇప్పటికే ఆమెను చేదరించుకునే పరిస్థితి ఉంది. పిల్లలు కుటుంబ సభ్యులు కూడా ఆమెను దూరం పెట్టారు. ఈ క్రమంలో ఒంటరిగా తనపై వేసినటువంటి ఈ ముద్దను చెరిపించుకేందుకు చేస్తున్న ప్రయత్నంలో 4 రోజులుగా కంటి మీద నిద్ర లేకుండా ఆమె మాత్రం ఈరోజు సమాజంలో ఆమెపై ఆరోపణలు తొలగించుకొని చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఆమె మదనపాటు పడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అందులో భాగంగానే ఈరోజు టెక్కల్ నుండి పలాస వెళ్తుండగా లక్ష్మీపేట టోల్ గేట్ సమీపంలో ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనాన్ని ఆమె ఢీకొట్టింది అని ఆమె మాటల్లో చెబితే తప్ప లేదనుకుంటే జూమ్ యాప్లో మాట్లాడుకుంటుండగా ఆ వాహనం ఢీకొట్టిందా అన్నటువంటి పరిణామం. ఎందుకంటే ఆమె ఆత్మహత్య చేసుకున్నంత పిరికి మహిళ కాదు. 4 రోజులుగా ఇంతమంది మూకుమ్మడిగా ఆమెపై దాడి చేసినప్పుడు కూడా ఆమె మాత్రం ముఖంని దీంట్లో పోరాటానికి మాత్రం సిద్ధమవుతుంది. ఆమె ఒంటరిగా ఈ ప్రక్రియను అంతా ఎదుర్కొంటుంది బాహ్య ప్రపంచంలో ఉంటూ. ఆవిడ మాటల్లో ఆవిడ చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఇష్యూకి సంబంధించి మనం క్లియర్గా విజువల్లో చూడొచ్చు. ఆవిడ నిరాకరిస్తున్నారు. ట్రీట్మెంట్ ఇస్తుంటే ఇన్ఫాక్ట్ వైద్య సిబ్బందికి సంబంధించి చేతితో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడే స్వయంగా చెప్తున్నారు, వాణి పెట్టే టార్చర్ తట్టుకోలేక నేను ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డానంటూ కూడా. సో అంటే సినారియో మారిపోయిందా? ఇంకా తన మీద ప్రెషర్ పడుతోందా? ఆ ఒత్తిడిని జయించలేకపోతున్నారా? మీరు అన్నట్టుగా బహుశా 3 రోజుల క్రితం వరకు మనిషి ఒకలా ఉండొచ్చు, కానీ ఇటువంటి సంఘటన వచ్చినప్పుడు మనిషి మైండ్ సెట్ మారిపోయే అవకాశం, అటువంటి సిచ్యువేషన్స్ మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది ఇప్పుడు? ముఖ్యంగా మాధురికి సంబంధించి ఎవరైనా అక్కడికి చేరుకుంటున్నారా మాధురికి మద్దతుగా? మాధురికి మద్దతుగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దువ్వార్ శ్రీనివాస్ తమ్ముడైనటువంటి బాబా. ఆ బాబా ఆ ఇంటికి వెళ్ళి వస్తున్నారు. ఈరోజు బాబానే చేదోడుగా నిలుస్తున్నారు. బాబా ఇంటి నుండి బయటికి వెళ్ళి మళ్ళీ దువ్వాడ శ్రీని కలిసి బయటకు వచ్చే ఒక్క పరిస్థితి ఒక బాబాకే ఉంది తప్ప శ్రీనివాస్ బయటకు వచ్చే పరిస్థితులు లేని నేపథ్యంలో మాధురికి అండగా ఉన్నటువంటి ఆ ఒక్క వ్యక్తే. ఆయన పలాసలో నివాసం ఉంటున్నాడు, ఈమె టెక్కల్లో నివాసం ఉంటుంది. రేపు జరగబోయే ఏదైతే కార్యాచరణ ఉంది, ఒకటి మాధురి ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణికి విడాకుల విషయంలో కోర్టు సంబంధించిన నెగోషియేషన్ కూడాను మాధురి బాబా కలిసే చేయాలి. ఈ విషయాన్ని చర్చించేందుకు వెళ్తున్న క్రమంలో ఆ వాహనం ప్రమాదానికి గురి కావడం, ఆ ప్రమాదానికి గురి కావడానికి మాత్రం ఈరోజు మాధురి మానసికంగా మాత్రం పూర్తిగా బలహీన పడుతుందన్నటువంటి సంకేతాలకు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె చాలా ధైర్యంగా ఉండేది. కాకపోతే నిన్న మొన్నటి వరకు కూడాను ఆమె ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఉన్నా కూడాను ఈరోజు శ్రీనివాసును కలవలేకపోతున్నట్టు ఒక మదనపాటు. మరోవైపు ఆ ఇంటి దగ్గరే శ్రీనివాస్ భార్య పిల్లలు తిష్టవేయడం, శ్రీనివాస్ లోపలికి వెళ్ళే పరిస్థితి, శ్రీనివాస్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. కేవలం మధ్యవర్తిగా ఉన్నటువంటి ఒక బాబాతోనే నెగోషియేషన్ జరుపుతున్నారు. నిన్న ఆ తల్లిని కూడాను ఏదైతే మాధ్యమానితో మాట్లాడేందుకు కూడాను మాధురి స్వయంగా తీసుకొని రావడం జరిగింది. బాబా ఒక్కరే ఈరోజు ఆమెకి అండగా నిలిచారు. ఆయన్ని కలవడానికి వెళ్ళిన క్రమంలోనే ఈరోజు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం చోటు చేసుకున్న ఘటన చూస్తే కనుక ఆమె ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టడానికి ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే మానసిక స్థితి బాగోలేకనే ఆమె అంటే రోజు రోజు కూడాను వాణికి ఒక రకంగా చెప్పాలి సానుభూతి పెరుగుతూ ఉంది. ఈరోజు ఆ ఊరు నుండి జనాలు రావడం, మహిళా సంఘాలు మహిళలు కూడా ఈరోజు వాణికి జరిగిన అన్యాయంపై నోరు విప్పడం, ఈమెకి జరిగిన అన్యాయంపై ఎవరు కూడా చేదరించుకునే పరిస్థితున్న ఈ నేపథ్యంలో ఆమెకు మాత్రం మానసిక స్థైర్యం తగ్గుతూ వస్తుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఆ క్రమంలో
పరిస్థితుల్లోనే బాబా పలాసలో ఉన్నారు. కలవడానికి వెళ్తున్న క్రమంలో ఈ వాహనం అంటే వేరే వాహనం ఢీకొట్టడం, ఆమె ఢీకొట్టిందా, ఆమె బలవన్మర్మానికి పాల్పడిందా అన్న విషయాన్ని మాత్రం ఆమె చెప్పాల్సి ఉంది. ఎందుకంటే వైద్య చికిత్సకి నిరాకరిస్తుంది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆమె అంటే ఆత్మహత్య చేసుకునేందుకు మాత్రం ఆమె ప్రేరేపితులు అవుతుంది అనడంలో ఎటువంటి స్థితిలో ఆమెపై మూకుమ్మడిగా దాడి జరుగుతుంది. ప్రస్తుతం సొసైటీలో బయట ఉంటూ ఒంటరిగా పోరాటం చేస్తున్నటువంటి మహిళ ఈరోజు మాధురి. ఎందుకంటే అత్తవారింటి అండదండ లేదు, భర్త కూడా ఆమె విషయాన్ని పట్టించుకోవట్లేదు. పట్టించుకున్న వ్యక్తి ఈరోజు ఇంటికే పరిమితమైన దుబార్ సీను. ఇటువంటి పరిణామాల నేపథ్యం ఆమె మానసిక స్థితి మాత్రం రోజు రోజుకి అంటే మానసిక స్థైర్యం కోల్పోతుంది. కోల్పోయిన క్రమంలో వాహనంలో వెళ్తుండగా ఆ వాహనం కనుక ఏమైనా కానీ అది అదుపు తప్పాలతో పడిందే, ఆమెకు సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నారా లేకపోతే వేరే వాహనం వచ్చి ఏదైనా ఢీకొట్టిందా అన్న విషయం మాత్రం క్షేత్రస్థాయిలో వెళ్తే కనుక మనకి స్పష్టం కాదు. అక్కడ స్థానికులు కూడాను హుటాహుటిన ఆ ప్రమాదానికి గురైన వ్యక్తి ఎవరు, ఆమె ఎవరన్నది కూడా పరిణామాలు తీసుకోకుండా హైవే అంబులెన్స్లో స్ట్రక్చర్లు ఎక్కించి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో మాత్రం వైద్యులకి చికిత్స చేస్తుంటే ఎందుకు ఆమె నిరాకరిస్తున్నారన్న విషయం మాత్రం ఆమె మాటల్లోనే మనకి స్పష్టం అవ్వాలి. ఎందుకంటే మనం ఏమైనా కనుక ఆ యాక్సిడెంట్కి సంబంధించిన విషయంలో కనుక ఈ క్షణంలో చేస్తే ఏదైతే కావాలనే బురద చల్లుతున్నారు అన్నటువంటి ఒక పరిణామాలు వాణి నుండి రావచ్చు. ఎందుకంటే అక్కడ రెండు వాహనాలు కూడాను ఈమె వాహనంతో పాటు రెండో వాహనం వేరే వేలతో వాహనం కావచ్చు. అంటే రెండు వాహనాలు ఉన్నాయి. రెండు వాహనాల్లో ఒక వాహనం నిలుచున్న వాహనంగా తెలుస్తోంది. ఈ నిలుచున్న వాహనంలో కూడా అంటే అక్కడ నిలిపి ఉన్న వాహనంగా తెలుస్తుంది. నిలిపి ఉన్న వాహనంలో కూడా ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఆ వాహనం ఖాళీగా ఉందా? ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఆ వివరాల వరకే ఇప్పుడు ప్రస్తుతాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఆ వాహనం అక్కడ ఉంటుండగా ఈమె వాహనం ఢీకొట్టిందా, లేకపోతే ఆ వాహనం ముందెళ్తుండగా ఈ వాహనం ఢీకొట్టి అదుపుతే బోల్తా పడింది. ఈమె వాహనం మాత్రమే బోల్తా పడింది, వేరే వాహనం మాత్రం రోడ్డు మీదే ఉంది. కానీ ఆ వాహనంలో ఉన్న వ్యక్తి ఎవరు, ఆ వాహనం వీళ్ళని ఢీకొట్టారా లేకపోతే ఈ వాహనం ఢీకొట్టి అదుపు తప్పి హైవే పక్కకు వెళ్ళిందా అన్నటువంటి ఏదైతే శాస్త్రస్థాయిలో జరిగినటువంటి ఆ ఘటన మాత్రం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఆమె జూమ్ యాప్లో మాట్లాడుతుండగా వాహనం అదుపు తప్పి వేరే వాహనం ఢీకొట్టి బోల్తా పడింది అన్నటువంటి ఒక సమాచారం కూడా మనకుంది. ఏదైనా కూడా ప్రస్తుతం మాధురి మాట్లాడే పరిస్థితిలో ఉంది కాబట్టి ఆమె జరిగిన విషయంపై ఒక స్పష్టత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎందుకనే ఉంది. అపస్మారక స్థితిలో యాక్సిడెంట్ జరిగిన టైంకు ఉన్నటువంటి మాధురి హాస్పిటల్కి వెళ్ళేసరికి మాత్రం ఆమె మాట్లాడే పరిస్థితి ఉంది. వైద్యులను చికిత్స చేయకుండా నిరాకరించే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ కూడాను క్షేత్రస్థాయిలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడ పరిశీలించిన అనంతరం అక్కడ జరిగినటువంటి రెండో వాహనంలో ఎవరున్నారు, ఆ వాహనంలో ఉన్న వారికి ఎవరికైనా గాయాలంటే వారు ఎవరు లేరు. ఒకే ఒక్క మహిళ ఆవిడే మాధురి ఒక్కరే అక్కడ గాయాలైనట్టు కూడా మనకి క్షేత్రస్థాయిలో అంబులెన్స్లో ఆమెను స్ట్రక్చర్ చేసిన విషయం కూడా మనకు స్పష్టం అవుతుంది. అంటే ఒంటరిగా ఆమె మహిళ జర్నీ చేస్తున్నారా, ఇంకెవరైనా వాహనాల్లో ఉన్నారన్న విషయం మాత్రం పోలీసులు దర్యాప్తులో తేలాల్సింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ అలాగే దువ్వాడ వాణి భార్యాభర్తల మధ్య ఇష్యూ జరుగుతోంది. ఈ ఇష్యూలో కీలకంగా వినిపిస్తున్న పేరు మాధురి. మాధురి కారు ప్రమాదానికి గురైంది. విజువల్ మీరు చూస్తున్నారు. రెడ్ కార్ AP 39QF 3593 ఆ వాహనం ప్రమాదానికి గురైన విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఇంకొక కారు కూడా మీరు విజువల్లో చూడొచ్చు, బ్లూ కార్. ఈ రెండు కూడా ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే వాణి చెబుతున్న దాని ప్రకారం వాణి చెబుతున్న దాని ప్రకారం ఇటు మాధురి చెబుతున్న దాని ప్రకారం వాణి వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్మహత్యకు పాల్పడినట్టుగా, బలవాన్ మరణానికి పాల్పడినట్టుగా ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దువ్వాడ శ్రీను పంచాయతీలో షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఆత్మహత్య యత్నం చేశారు దివ్వెల మాధురి. కారులో అతి వేగంగా వెళుతూ ఆగి ఉన్న మరో కారుని ఢీకొట్టారు మాధురి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పలాస ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారామని ట్రీట్మెంట్కు ఇన్ఫాక్ట్ పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. బెడ్ మీద మాధురిని అక్కడ పడుకోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ వైద్య సిబ్బంది అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ మాధురి ఎక్కడా కూడా ట్రీట్మెంట్కి సహకరించకుండా నాకు ట్రీట్మెంట్ వద్దు, వాణి వేధింపులు తట్టుకోలేక నేను ఆత్మహత్యకు పాల్పడ్డాను కాబట్టి నన్ను వదిలేయండి, నాకు బతకాలని లేదు అంటూ కూడా వాళ్ళతో చెప్పారు. విజువల్లో మీరు చూడొచ్చు. వైద్య సిబ్బంది అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక ఆవిడ ఎంత ఫోర్స్ఫుల్గా వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. రిమెంబర్, ఎప్పుడైతే ప్రమాదం జరిగిన కొన్ని గంటలు మనం గోల్డెన్ అవర్గా మనం చెబుతూ ఉంటాం. ఎందుకంటే ఆ సమయంలో బాధితులకు
పెయిన్ అంతగా తెలియకపోవచ్చు కొన్ని సందర్భాలు, అంటే ఆ పెయిన్ స్థాయి అంత తెలియకపోవచ్చు. ఆ ప్రమాదం తర్వాత కొద్ది గంటల తర్వాత ఆ పెయిన్కి ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ ఆ సమయంలోనే ప్రమాద తీవ్రతను అంచనా వేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ప్రాణాపాయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వైద్యులు కూడా కాస్త బలవంతం చేసే ప్రయత్నం చేశారు, కాస్త ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి, అవసరం, నెసెసిటీ అనే చెప్పుకోవాలి, మ్యాండేటరీ అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అక్కడ మాధురి ససేమిరా అన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాణి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనితో ఎఫ్ఐఆర్ విషయంలో ఇప్పటికే రగడ కొనసాగింది. మాధురిపై విరుచుకు పడుతున్నారు దువ్వాడ వాణి. ఇది రోడ్డు ప్రమాదం కాదు, నేనే ఢీకొట్టా అంటూ కూడా మాధురి చెప్పుకొచ్చారు. నాకే ట్రీట్మెంట్ వద్దు, అక్కర్లేదు అంటూ కూడా అక్కడ వైద్య సిబ్బందితో ఆవిడ వాగ్వాదానికి దిగిన పరిస్థితి. తనపై తన పిల్లలపై ట్రోలింగ్ తట్టుకోలేకే ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడినట్టుగా మాధురి చెప్పుకొచ్చారు. వాణి వల్లే నేను చనిపోవాలనుకున్నానంటూ కూడా ఆమె చెప్పారు. వాణి పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు దివ్వల మాధురి.